దేశంలో మరో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇవాళ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఎయిర్పోర్ట్తో దేశ రాజధాని ప్రజలకు విమాన ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఈ ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించబోతున్నారు. 11,200 కోట్ల వ్యయంతో నోయిడాలోని జేవార్ ప్రాంతంలో నిర్మించిన రెండో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఇవాళ నుంచి తన సేవలను ప్రారంభించనుంది. ఇవాళ మొదటి దశ ప్రారంభం కాబోతుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం నిర్వహిస్తారు. అనంతరం టెర్మినల్ను మోదీ పరిశీలించబోతున్నారు. ఇక ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాగానే ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ తగ్గి విమానాల సామర్థ్యం పెరుగుతుంది. ఈ ఎయిర్పోర్ట్ను పీపీపీ మోడల్ పద్ధతిలో నిర్మించారు. 3,900 మీటర్ల పొడవైన రన్వే, ఏటా 12 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణం చేసేలా అత్యంత అద్భుతంగా నిర్మించారు. ఈ విమానాశ్రయం యమునా ఎక్స్ప్రెస్ వే సమీపంలో ఉంది. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్గా రూపొందించారు. ఇది రోడ్డు, రైలు, మెట్రో, ఇతర ప్రాంతీయ రవాణా మార్గాల ద్వారా అద్భుతమైన కనెక్టివిటీని అందిస్తుంది. విమానాశ్రయం డిజైన్, అలాగే ఘాట్లు, భవన భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ 24 గంటల విమాన సర్వీసులను అందించబోతుంది.